హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, మనం HTML ట్యూటోరియల్స్ నేర్చుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం HTML సంబంధించిన బేసిక్ ఇంట్రడక్షన్ చూసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనం HTML ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం. అయితే దానికంటే ముందు మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు HTML ప్రోగ్రామ్ రాయడం కోసం మీకు నచ్చిన టెక్స్ట్ ఎడిటర్ సాఫ్ట్వేర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేసి మీరు కోడింగ్ అనేది రాసుకోండి. సో దట్ మీకు కోడింగ్ మీద మంచి గ్రిప్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఏదైతే HTML ప్రోగ్రామ్స్ రాస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకోండి. ఆ ఫోల్డర్ అనేది మీరు డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటారా లేదా డ్రైవ్స్లో సేవ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది కదా. దీనికి మీకు నచ్చిన నేమ్ అనేది మీరు ఇచ్చుకోండి. నేను ఇక్కడ HTML అని ఇస్తాను. HTML అని ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఏదైతే ఉందో అంటే నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ మీ దగ్గర ఏ సాఫ్ట్వేర్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ అనేది మీరు ఓపెన్ చేయండి. నా దగ్గర నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంది, ఇది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రోగ్రామ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ నేను మీకు అర్థం అవడం కోసం చిన్న శాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. సో చూడండి, ఇది మనకి శాంపుల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి HTML రూట్ ట్యాగ్ ఓపెన్ చేసాం. అలాగే మనకి హెడ్ ట్యాగ్, టైటిల్, బాడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. మనం ఎలాంటి HTML ప్రోగ్రామ్ రాయాలనుకున్నా మనం కంపల్సరీగా ఈ 3 ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, అలాగే బాడీ ట్యాగ్. ఈ 3 కూడా కంపల్సరీగా యూజ్ చేస్తాం. చూడండి, నేను హెడ్ ట్యాగ్లో వచ్చేసరికి టైటిల్ ఇచ్చా. టైటిల్ ఏమని ఇచ్చా? HTML అని ఇచ్చా. అలాగే బాడీ ట్యాగ్ వచ్చేసరికి నేను ఏమి ఇచ్చా? వెల్కమ్ టు HTML ట్యూటోరియల్స్ అని ఇచ్చా. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు చూడండి ఫైల్ అని ఉంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ యాజ్ అని ఉంది కదా, ఈ సేవ్ యాజ్ మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఫోల్డర్లో సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు డెస్క్టాప్లో HTML ఫోల్డర్లో సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి సేవ్ యాజ్ వచ్చేసరికి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఫైల్ కింద సేవ్ చేయాలి. టెక్స్ట్ డాక్యుమెంట్ కింద సేవ్ చేస్తే కనుక మనం ఏదైతే టైప్ చేసామో అదే మళ్ళీ మనకి డిస్ప్లే చేస్తుంది. మనకి కరెక్ట్ అవుట్పుట్ రావాలనుకుంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఫైల్ కింద సేవ్ చేయాలి. .html ఫైల్ కింద మీరు సేవ్ చేస్తేనే మీకు కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి సేవ్ as కనిపిస్తుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది సేవ్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం ఫైల్ ఎక్కడ ఉందో మనకి డెస్క్టాప్లో HTML ఫోల్డర్లో ఉంది కదా. HTML ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ అని కనిపిస్తుంది కదా. మనం ఫస్ట్ అని ఫైల్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ అని కనిపిస్తుంది. సో మనకి ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటుందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్తో మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు బ్రౌజర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ విత్ అని కనిపిస్తుంది. ఓపెన్ విత్ మీద వెళ్తే మీ డెస్క్టాప్లో ఏదైతే బ్రౌజర్స్ ఉంటాయో ఆ బ్రౌజర్స్ లిస్ట్ అనేది చూపిస్తుంది. మీకు నచ్చిన బ్రౌజర్తో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే చూడండి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. చూసారా, ఫస్ట్ వచ్చేసరికి మనకి టైటిల్లో ఏమని ఇచ్చాం. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. చూడండి, మనం టైటిల్లో ఏమని ఇచ్చాం? HTML అని ఇచ్చాం. టైటిల్ ఎక్కడ చూపిస్తుంది అని నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. పైన మనకి ట్యాబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్ మీద మనకి డిస్ప్లే చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను టైటిల్లో ఏమని ఇచ్చా? HTML అని ఇచ్చా. ఇక్కడ ట్యాబ్ మీద ఏమని డిస్ప్లే చేస్తుంది? HTML అని డిస్ప్లే చేస్తుంది. అలాగే మనకి మెయిన్ కంటెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి బ్రౌజర్లో చూపిస్తుంది కదా, అది ఎక్కడ ఇవ్వాలి? బాడీలో ఇవ్వాలి. బాడీలో నేను ఏమని ఇచ్చా? వెల్కమ్ టు HTML ట్యూటోరియల్స్ అని ఇచ్చా. ఇక్కడ మనకు చూడండి ఏమని కనిపిస్తుంది? వెల్కమ్ టు HTML ట్యూటోరియల్స్. అంటే మనం ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా రాసాం కాబట్టి మనకి ఎక్కడ మిస్టేక్స్ లేకుండా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఈ విధంగా మీరు HTML ప్రోగ్రామ్స్ అనేవి నోట్ ప్యాడ్లో కానీ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో కానీ టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసుకున్న తర్వాత దాన్ని సేవ్ చేయడం మనం కరెక్ట్గా సేవ్ చేయాలి. .html అనే ఫైల్ ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తే మనకి ఈ విధంగా కరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా HTML ప్రోగ్రామ్ అనేది ఎలా టైప్ చేయాలి అలాగే ఎలా రన్ చేయాలి అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.